సరే సరే నువ్వు మంచి కూర్చో రాదితే ఏ కొంచెం ఎందుకు జరగండి మంచి కూర్చో क्या हुआ शार्पीस उनको उनको मम्मी दिए करते మీరందరూ పక్కన పట్టుకున్నారా అందరూ పట్టుకుంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా అది ఏంటో అది చూపించింది మీ పలకల పైన కాదు నేను వేరే చూపిస్తా కానీ పిల్లలు మనము అక్షరాలు మరియు అంకెలు నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాము అంకెలు అంటే మీకు ఎట్లా చెప్పినాము అంకెలు అంటే ఎట్లుంటాయో మీకు తెలుసు కదా నేర్చుకున్నాము మళ్ళీ ఒకసారి మళ్ళీ మనము చాలా రోజులు అయ్యే కదా అంకెల గురించి చెప్పుకోక మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అరే అలా ఏం దాని అందుకే మళ్ళీ మనము ఫస్ట్ చెప్పుకోవాలి సరే అంకెల గురించి చెప్పుకుందాం అంకెల గురించి చెప్పుకుందాం గుండమా సపోర్ట్ చేయకు ఇవన్నీ మీకు చూపించాలంటే ఫస్ట్ మీరు అంకెలు నేర్చుకోవాలి ఇవన్నీ మీకు చూపిస్తా
దానికంటే కొంచెం అంత ఇవే ఇక్కడ ఇవే ఇంకెవరు లేదు బల్పము నీ తెలియదా రెండు బల్పాలు ఎవరు ఒకటి అమ్మా ఇక్కడ పడి గుడ్ నీకొకటి నీకొకటి ఇప్పుడు నేను రాయమన్నా అంకెల్ మీరు రాయాలి మీరు మళ్ళీ వెరీ గుడ్ సరే రా ఇప్పుడు మీరు మర్చిపోయినా లేదా నాకు నాకు తెలియడానికి వెరీ గుడ్ నయే నయే తూ పలట్నా ఐసా మీరు మాట్లాడకుండా మనం ఏం చెప్పాలి చెప్పండి నేను చెప్పను మరి దో నయ్యే ఏ ఒకటి ఒకటి ఈ ఒకటి మాత్రమే రాయండి మీ పలకల పైన మీ పలకల పైన ఈ ఒకటి మాత్రమే రాయండి వెరీ గుడ్ మరికంట ఇట్లా చూపెట్టండి అందరు నాకు ఇట్లా చూపెట్టండి మరికంట ఇట్లా చూపెట్టు ఎంత మరికంటిది అది ఎంత అదెంత ఎంత ఎంత నీవు రాసినావు ఎంత నువ్వెంత రాసినావు హైమాన్ ఒకటి నువ్వెంత రాసినావు ఏ ఒకటి రాయు రాయ్ కృష్ణ వెరీ గుడ్ నువ్వు రాయ్ तुम्हारे कलम नहीं है ఎవరిదైనా రెండు నాయన బల్బాలు थोड़ा उनको देना बेटा उनको थोड़ा देना मैं देती గుడ్ తీసుకో ఇప్పుడు ఒకటి రాయి నువ్వు ఈ ఒకటి రాయి నువ్వు చూద్దాం ఒకటి వెరీ గుడ్ నువ్వు చూద్దాం వెరీ గుడ్ నువ్వు చూద్దాం కూడా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఒకసారి ఒకటి వచ్చేస్తుంది
రెండు లేదు, చాక్పీస్ లేదు. ఇదెంత? 2. ఎంత? 2 పోలికిన బిడ్డ. నీ 2 ఒకటి కింద 2 ఉండాలా అని చెప్పిన. నువ్వు రాసినావు కదా, మరి ఇట్లా రాయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు పెడితే 1 2 వచ్చిన అక్షరాలు మొత్తము మర్చిపోయారు కదా, అట్లా మర్చిపోవద్దు. సరేనా పిల్లలు? 2 ఇంటికాడ రాయాలి. మరి ఇక్కడ రాయాలి, ఇంటికాడ రాసి మీకు తొందరగా వస్తాయి. అప్పుడు మీకు బుక్ ఇస్తా కదా, 1 2 3ల బుక్. మంచి ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు హోంవర్క్ లో 1 2 3లు రాసే హోంవర్క్ బుక్ ఉంది కదా మన దగ్గర. మరి మీరు రాయకపోతే అది ఎట్లా రాయడానికి వస్తుంది? మరి మీకు రాయడానికి రాదు కదా, ఇది రాయాలన్నమాట. వస్తుంది. అయితే ఇది 1 2. ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి? ఒక కారు, ఒకటి మర్చిపోయారంటే అవి మీకు గుర్తులేవు. కాబట్టి ఎట్లా గుర్తు చేసుకోవాలి వాటిని? ఇప్పుడు 1 2 3 అనే అక్షరాలు మనం రాసినాక 1 ఇక్కడ 1 ఉంటుంది, 2 ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, అంకె మాత్రం 3 కనిపిస్తుంది. ఇక్కడ బొమ్మలు ఎన్ని కనిపిస్తున్నాయి? 3. ఎన్ని బొమ్మలు ఉన్నాయి? ఒకసారి నాతో పాటు లెక్క పెట్టండి. 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 బొమ్మలు ఉన్నాయి. ఆ 3 బొమ్మలు ఎన్ని కలర్స్ లో ఉన్నాయి? ఒకటి yellow ఉంది, ఒకటి blue ఉంది, ఒకటి pink ఉంది. ఉందా? ఇప్పుడు నన్ను మీరు చూడాలి. ఇంత ఆర్చి చెప్తున్నా. क्या हुआ है मन तुम्हारे को? क्या बोला मैं? बोल क्या है? ఇదెంత హైమాన్? ఇదెంత? 3. ఈ కలర్ చెప్పు. ఇదేం కలర్ అని చెప్పినా? ఎల్లో, బ్లూ, పింక్. ఎల్లో 1, బ్లూ 2, పింక్ 3. ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ? 3 అంకె. ఇక్కడ చూడండి, ఇది 4. 4లో ఎన్ని బాల్స్ లేవు? ఇది ఆరెంజ్, ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 2 3 ఎన్ని బాల్స్ ఉన్నాయి మీ దగ్గర? 4.
5 5 అందరికి 5 కనిపిస్తున్నదా? అందరికి కనిపిస్తుందా? వెరీ గుడ్. 5 అందరికి కనిపిస్తుంది కాబట్టి ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి. 1 2 3 4 5 బొమ్మలు ఎన్ని ఉన్నాయి? 5 బొమ్మలు ఎన్ని ఉన్నాయి? 5. అవునా? ఇప్పుడు మనము అంకెల పైన ఒక పాట పాడుకుందామా? లేకపోతే బ్యాక్ సైడ్ వెనుక సైడ్ కు ఈ పలకలు పెట్టుకోండి, మనము రైమ్ చెప్పుకుందాం. ఇప్పుడు మనము అంకెల పరిచయం చేసుకున్నాం కదా, చేసుకున్నామా? ఇప్పుడు అంకెల పాట పాడుకుందాం. పాడుకుందామా అంకెల పాట? చెప్పండి. చూడండి. బిస్కెట్లమ్మ బిస్కెట్లు, బిస్కెట్లమ్మ బిస్కెట్లు, అమ్మ ఒకటి ఇచ్చింది. నేను రైమ్ చెప్పేటప్పుడు ఆ అంకెని నేను ఏలితో చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా అలానే చూపెట్టాలి. సరేనా? చూడండి, అమ్మ ఎట్లుంటది? అమ్మ ఒకటి ఇచ్చింది, ఇంకా కావాలన్నాను. మంచిగా చెప్పాలి. కాదు, ఇంకా కావాలన్నాను. 2 బిస్కెట్లు ఇచ్చింది, ఇంకా కావాలన్నాను. ఇంకా కావాలన్నాను. 3 బిస్కెట్లు ఇచ్చింది. ఎట్లా చెప్పినాం? 3 బిస్కెట్లు ఇచ్చింది, ఇంకా కావాలన్నాను. ఎట్లా ఏడుస్తుంది మీ మమ్మీ? ఇంకా కావాలి మమ్మీ, నాకు ఇంకా కావాలి మమ్మీ, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలంటే అప్పుడు మీ మమ్మీ ఏమి ఇచ్చింది? 3 బిస్కెట్లు ఇచ్చింది, ఇంకా కావాలన్నాను. ఇంకా కావాలన్నాను. 4 బిస్కెట్లు ఇచ్చింది. ఒరే సవరక్షణలాగా అడ్డుకుతున్నాయిరా అట్లా. ఎట్లా మీ మమ్మీకి ఎట్లా ఏడుస్తుంది మీ మమ్మీ దగ్గర? ఇంకా కావాలన్నాను. కోపం వచ్చింది. ఎట్లా చెప్పాలి? ఎక్స్ప్రెషన్ మంచిగా చెప్పాలి. మీ మమ్మీకి 1 రూపీ ఇచ్చింది నీకు. మమ్మీ నాకు ఇంకొక రూపీ కావాలి మమ్మీ అని ఏడుస్తారా? లేకపోతే నాకు ఏమైనా సరే, ఇక్కడ నిలబడే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీరే రైట్. చెప్పాలంటే మీరు అక్కడ ఆ ప్లేస్ లో ఉండాలి. అదే చెప్తా. లేదా కూర్చుందామా? చెప్తామా? కూర్చుందామా? చెప్పు అయితే. కూర్చొని చెప్తారా? సరే మరి నిల్చొని చెప్పాలి. సరేనా? బిస్కెట్లమ్మ బిస్కెట్లు, బిస్కెట్లమ్మ బిస్కెట్లు, బిస్కెట్లమ్మ బిస్కెట్లు. ఒరే అదిదా నీ ప్లేస్ అని ఉండబుద్ధి అయితే లేదురా నీకు? అమ్మ ఒకటి ఇచ్చింది, అమ్మ ఒకటి ఇచ్చింది, ఇంకా కావాలన్నాను. ఎట్లా చెప్తారు? ఎట్లా అడుగుతారు మీ మమ్మీని? ఇంకా కావాలి మమ్మీ నాకు. ఇంకా కావాలన్నాను. నీకేమైందే? ఇంత నిల్చొని చెప్పొచ్చు కదా. ఎప్పుడు మీ చెల్లెని చూస్తుంటేనే కూర్చుంటావు. నువ్వు ఎప్పుడు చెప్తావు? ఇక్కడ చూడాలి టీచర్ ఏం చెప్తుందని. ఎప్పుడు నేర్చుకుంటావు? ఇంకా కావాలన్నాను. ఎట్లా మీ మమ్మీ
అట్లా ఏడవండి. రెండు బిస్కెట్లు ఇచ్చింది. ఇంకా కావాలన్నాను. 3 బిస్కెట్లు ఇచ్చింది. ఇంకా కావాలన్నాను. 4 బిస్కెట్లు ఇచ్చింది. ఇంకా కావాలన్నాను. అమ్మ కోపం వచ్చింది. 5 ముద్దలు ఇచ్చింది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి మీరందరూ. ఊపరా ఇప్పుడు? అరే పిల్లలు, మనము మొన్న ఒక రైమ్ చెప్పుకున్నాం కదా, సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు అని రైమ్ చెప్పుకున్నాం. సరే, మీకు గుర్తుంది కదా, అందరూ చెప్పండి ఒకసారి. స్టార్ట్ చేయండి. సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి పోతారో సాంగ్ పాడండి. లేవండి. సరే, మీరు అందరూ కూర్చొని ఒకరొకరిని వాడిపిస్తారు. కూర్చొని ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు దాన్ని స్టార్ట్ అప్. దాన్ని స్టార్ట్ అప్. అందరికి పెట్టండి. వాడు మాత్రమే దాన్ని చెప్తాడు. సైకిల్ ఎక్కి నువ్వు మంచి కూర్చోవాలి. చెప్పండి. బస్సు ఎక్కి మీరు మీరందరూ కానండి.
సంగారెడ్డి పోతారు. పోతాం అవునా? తర్వాత ఏమొస్తుంది? ఏమైతుంది నీకు? బస్సు ఎక్కి మేము విమానమెక్కి మీరు ఎక్కడికి పోతారు? విమానమెక్కి మీరు ఎక్కడికి పోతారు? విమానమెక్కి మేము విదేశాలకు పోతాము. విమానమెక్కి మేము విదేశాలకు పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? పడవ ఎక్కి మేము పాపికొండలకు పోతాము. మీరు ముగ్గురు కూర్చొని బాగా కొట్టుకుంటారు. మళ్ళీ నాకేం చెప్తున్నారు? మరి ఎందుకు కూర్చుంటారు? ఒక ప్లేస్ లా కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? చదివిస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఒరే ఆదిత్య, నువ్వు ఆడిపోరా, నువ్వు ఇంటికి రావు. అదే కైకు జాతి గరుకు చాకిస్ మై దేతి బయట దేతి బేటా. ఎవరు తీసుకున్నారు ఆమె చాక్పీస్? ఎవరు ఇక్కడ అడబెట్టు. స్లేట్ అక్కడనే పెట్టు. పలక అక్కడనే పెట్టు. కూర్చో కూర్చో కూర్చో. तुम्हारा मम्मी को बड़ा चाकू लेकर आओ, बोलती मैं फोन करके तू बैठ बैठ बोला बस. अच्छा बच्चा है ఇప్పుడు ఒప్పుకుందాం. మనం చెప్పుకుందాం. సైకిల్ ఎక్కి మీరు అనాలి. మీరు ఎక్కడికి సైకిల్ ఇట్లా అనాలి. మీరు ఇప్పుడు ఏం చెప్తావు? రైలు రైలు ఎక్కి మేము రామగుండం. రైలు ఎక్కి మేము రామగుండంకు పోతాము. విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? విమానం ఎక్కి
ఎక్కి మీరు ఎక్కడికి పోతారంటారు? క్లాస్ కొట్టండి గుణమ్మకు, క్లాస్ కొట్టండి, అబ్బాయిగా కొట్టండి. చూడండి మీరు ఇద్దరు చెప్తారా? చెప్పండి. సైకిల్ ఎక్కి టూ టైం చెప్పాలి. సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? సైకిల్ ఎక్కి మేము సైకిల్ ఎక్కి మేము సంగారెడ్డి పోతాం. బస్సు గట్టిగా చెప్పు. బస్సు ఎక్కి మీరు ఎక్కడికి? బస్సు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? బందర్కు పోతాము. మళ్ళీ రైలు టూ టైం చెప్పాలి. రైలు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? రైలు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? రైలు ఎక్కి మేము రామగుండం పోతాము. రైలు ఎక్కి మేము రామగుండం పోతాము. ఇంకా విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు? మీరు నాతో పాటు చెప్పాలి. నాతో పాటు చెప్తే మీకు రైమ్ వస్తుంది. చెప్పేటోళ్ళు చెప్తున్నారు, చెప్పేటోళ్ళు చెప్పట్లేదు. ఎట్లా వస్తుంది మీకు రైమ్? మరి వస్తుందా? రాదు. నాతో పాటు చెప్తేనే వస్తుంది, లేదా అంటేనే వస్తుంది. నోట్లా వేసుకొని గోళ్ళు గిల్లుకుంటూ మరి చేతులు ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ అట్లా అంటే వస్తుందా? చెప్పాలి. చెప్తేనే వస్తుందా, లేకపోతే చెప్పకుంటే నోరు మూసుకొని ఇట్లా అంటే వస్తుందా? ఎట్లాంటి వస్తుంది? నేను చెప్తుంటే మీరు అంటుంటే మీకు వస్తుంది. అవునా? మరి మీరు అనాలే కదా. క్లాస్ కొట్టండి అందరూ ఒకసారి. అయితే మనము ఈ నెలలో ఒక రైమ్ చెప్పుకున్నాము, ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాము. నిఖిత నిఖిత చెప్పు, స్టార్ట్. లేదు, సైకిల్. మీరు ఇట్లా చెప్పాలి. సైకిల్